ఫిరాయింపు ఎమ్మెల్యేలండి. వీళ్ళు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిల్లో తెలుసు కదా, కారు గుర్తు. సారు కారు మీ అందరికీ గుర్తుండాలి. జై తెలంగాణ నినాదంతో మొదలై జై కేసీఆర్ నినాదంతో పూర్తి స్థాయిలో ప్రయాణిస్తున్న కారుకు సంబంధించి ఆ కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు వీళ్ళు. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం చేసి కారు గుర్తు మీద గెలిచి వెంటనే ఏదో దాన్ని ఏమంటారంటే వెంటనే ఇదేదో జరిగిపోతున్నది, ఇదేదో భూకంపం వస్తున్నది, వెంటనే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గూడదొనికిలు వాళ్ళ అక్రమాస్తులను కాపాడుకోవడానికి. ఇందులో క్లియర్ కట్ నియోజకవర్గాల అభివృద్ధి లొట్టపీస్ అంటే నేను ఊకునే పరిస్థితి లేదు. తాడోపేడో నియోజకవర్గాలు వచ్చి నేను లొల్లి చేస్తా చెప్తున్నా. మళ్ళీ మీరు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే మీరు పార్టీ మారారు గంతే, బస్ ఇంకా ముచ్చటే లేదు. ప్రజల కోసం మారినామంటే మరి మీ 6 గ్యారెంటీలేవి, 13 అంశాలేవి, 420 హామీలేవి, ఇదే అడగాల్సి వస్తుంది. రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, కేసీఆర్ కిట్ ఏది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవే అడగాల్సి వస్తుంది. నేను ఇగో వీళ్ళట చూడుర్రి, ఇటు పక్కనే కూర్చుంటాం అటు పక్కనే కూర్చోర్రి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. బీఆర్ఎస్ పక్షం వైపు కూర్చునేందుకు ఎమ్మెల్యేల ఇగో బీఆర్ఎస్ పక్షం వైపు కూర్చునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల నిరాకరణ. ముఖం ఉండాలి కదా మరి, మన ముఖం ఉండాలి కాదే చూపెట్టనీకి. గెలిచింది ఆ గుర్తు మీదనే, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉన్నది ఆ గుర్తు మీదనే. ఆడ ఊకునే అందుకట వాళ్ళకైతే పూర్తి స్థాయిలో ఇబ్బంది అయిపోతుందట. వాళ్ళకు ముఖం చూపెట్టలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎట్లా కూర్చుంటారండి ఫిరాయింపు ఎమ్మెల్యేలు? మొత్తం తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఇతరత్ర అంతా జాయిన్ అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలను అట్లా చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అధికార పక్షం సభ్యుల వెనకే బైఠాయింపు. ఇక తమ వైపు రావాలని కాలయాదయ్యను కోరిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న చేవెళ్ల ఎమ్మెల్యే. తొలి రోజు అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం. ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలకు ఆ క్లీన్ సీట్ ఇచ్చిన స్పీకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు అన్ని తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సిట్టింగ్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఆ అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఇగోది అయితే ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లకు స్పీకర్ క్లీన్ సీట్ ఇచ్చిన నేపథ్యంలో వారు సభలో ఎక్కడ కూర్చుంటారని ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తాము అధికార పక్షం వైపే కూర్చుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల పక్కన కేటాయించిన సీట్లలో కాకుండా కాంగ్రెస్ సభ్యుల వెనక ఉన్న సీట్లలో కూర్చునేందుకు వారు మొగ్గు చూపారు. గంతే మరి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆయన ముందు ఉంటారు, వాళ్ళ వెనక మీరు ఉంటారు. సభ ప్రారంభమైన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీరు మా పార్టీ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చి కూర్చోండి అంటూ కౌశిక్ రెడ్డి కాలయాదయ్యని కోరారు. దీనికి యాదయ్య నిరాకరిస్తూ నేను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని కరాఖండిగా చెప్పారు. తాము ఎటువైపు కూర్చోవాలో తమకు తెలిసినట్లుగా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అధికార పక్షం వరుసలోనే కూసుండిపోయారు. ఇక స్పీకర్ క్లీన్ సీట్ నేపథ్యం. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పక్షం స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే సాంకేతిక కారణాలు మరియు నిబంధనలను ఉటకాయిస్తూ స్పీకర్ ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తాము అనర్హులం కాదని తమ ఇష్ట ప్రకారం సభలో కూర్చుంటామని వారు సంకేతాలు ఇచ్చారు. అయితే తొలి రోజు ఈ సిట్టింగ్ పంచాయతీ సభలో రాజకీయ వేడిని పెంచింది. తమ పార్టీ నుంచి వెళ్లిన వారు ప్రతిపక్ష వరుసలో కూర్చోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతుండగా ప్రభుత్వం మాత్రం వారికి తమ సభ్యులుగానే పరిగణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాబోయే రోజులలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిలు కదా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలని మళ్ళీ చెప్తున్నా. అప్పటి వరకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం అయితే మొదలు పెడతా, గట్టిగానే మొదలు పెడతా. 119 అసెంబ్లీ సెగ్మెంటు పెరిగితే అవి 153, 171 అయితే ప్రతి నియోజకవర్గాన్ని మైకు పట్టుకొని పోయి మరీ ప్రచారం చేస్తా. వీళ్ళు గెలవడానికే వీల్లేదు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు గెలవడానికే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, తిరిగేది కాంగ్రెస్ పార్టీలతో. మరి వీళ్ళు నిజంగా కూడా మేము పార్టీ మారలే, మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచినాం అటే ఉంటా అంటే మరి వాళ్ళ సభ్యులతోనే కూర్చోగలగా. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏది మార్పులు చేర్పులు చేసేయాలని కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు చెప్పారు కదా. మరి ఏఐ ద్వారా చేసినప్పుడు ఇక్కడ క్లారిటీగా కూడా సభాపతి స్పీకర్ ముంగట ముందు కూర్చోవాల్సిన వీళ్ళ వరుస ఏంది, బీఆర్ఎస్ వరుసలో కూర్చోవాలి. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వాళ్ళందరూ కూర్చోగా మిగిలిన సీట్లలో వీళ్ళు కూర్చున్నారు తెలుసా. ఇది నిజం. చివరి వరుసలో కూర్చున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారు, నియోజకవర్గాలను బాగు చేస్తారు. ఇక వీళ్ళ వల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఏది ఫిరాయింపు ఎమ్మెల్యే.
రేపు వచ్చే ఎన్నికలలో వీళ్ళ డిపాజిట్ కూడా గల్లంత కావద్దు, కనీసం వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా వీళ్ళకి పడద్దు, అంత భయంకరంగా ప్రచారం చేయాలి మనం. నేను చెప్తున్నా కదా, ఒక పార్టీ మారినప్పుడు వెంటనే పదవి పోవాలి, రాజకీయానికి ఫుల్ స్టాప్ కావాలి, పార్టీ మారే అంశమే ఉండద్దు అసలు. వీళ్ళట మళ్ళీ వీళ్ళ సొంత నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారట, సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం వీళ్ళు పనిచేస్తారు. ఏం పని చేస్తారండి వీళ్ళు? పార్టీ ఫిరాయించి కనీసం